ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి ఎంతో ఆనందంగా, సరదాగా ఒక స్పోర్ట్స్ అనేది కూడా ఆడుతున్న పరిస్థితి, ఎంతో ఎనర్జెటిక్ ఆడుతున్న పరిస్థితి మూడో రోజు చేరుకుంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. సో మనతో మాట్లాడే ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుబర్రాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఆట విడుపు కార్యక్రమం అనేది అత్యంత వైభవంగా, ఘనంగా బాగా జరుగుతుంది, ఏం చెప్తారు? బేసిక్ గా ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశము. ఆ మెసేజ్ ఏంటంటే ముఖ్యంగా పిల్లలు ఏదైతే గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలనే ఉద్దేశము వాళ్ళకి అవలంబించుకోవాలి జీవితంలో అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి కూడా చదువు పైన ఒత్తిడి తగ్గి వాళ్ళు కూడా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఒత్తిడి తగ్గి వాళ్ళకి మంచిగా జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇటువంటి మేము ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మెసేజ్ పంపించడం గురించి ఇప్పటికే చూసుకున్నట్లయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక చారిత్రాత్మక నిర్ణయం, ఏదైతే సౌత్ జోన్ స్టేట్స్ అందరితో కలిపి ఎమ్మెల్సీలు కలిపి ఒక గేమ్ అనేది ఆడించాలి, దేశానికి ఒక మెసేజ్ ఇంకా వెళ్ళాలి, క్రీడా స్ఫూర్తి అందరిలో ఇంకా మెరుగ్గా వెళ్ళాలని. సో ఈ నిర్ణయం పట్ల మీరేమంటారు? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ప్రతి ఒక్కరిని కూడా స్పోర్ట్స్ పైన దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా అనే ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా డిఫరెంట్ యంగ్స్టర్స్ పార్టిసిపేట్ చేయడము, వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మొత్తం మెసేజ్ ఒక 6 స్టేట్స్ కి కూడా, సౌత్ ఇండియన్ స్టేట్స్ కి కూడా వాళ్ళందరూ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీస్ని ఇన్వైట్ చేసి పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది, ఇంకా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో అయ్యన్నపాత్రుడు గారు ప్రపోజల్ చేశారు. దానికి అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. సో చాలా బాగుంటుంది. దిస్ ఇస్ గుడ్ మెసేజ్. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి ప్రభుత్వాలు కూడా ఇక్కడ ప్రధానంగా ఇటు క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఇది విధానాలు అన్ని కూడా అవలంబిస్తుంటారు. అయితే ఏదైతే ఇటువంటి కార్యక్రమం నేపథ్యంలో స్వయంగా ప్రజా ప్రతినిధులు బరిలో నిలబడి ఒక స్పోర్ట్స్ గురించి ప్రాధాన్యత వచ్చేలా కూడా ఇటువంటి నిర్వహించడం, అలాగే ఇంతకుముందు స్పీకర్ గారు చెప్పిన నేపథ్యంలో సో ఇది ఇంకా మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఈ కూటమి ప్రభుత్వంలో కూడా స్పోర్ట్స్ మీద ప్రాధాన్యత డెఫినెట్ గా ఉంది. కూటమి ప్రభుత్వంలోనే వచ్చిన తర్వాతనే ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ ఈ క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం జరిగింది. మాకు రాజకీయాలతోటి సంబంధం ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రావటం లేదు. అది క్రీడా స్ఫూర్తి కాదు. అది వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుండేది. బట్ వెరీ అన్ఫార్చునేట్, ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదో మాకైతే తెలియదు. వాళ్ళు గేమ్ వస్తేనే పార్టిసిపేట్ చేయాలి, లేకపోతే చేయకూడదు అనేది ఏం లేదు. సో అందరూ వచ్చి సరదాగా సేపు స్పెండ్ చేస్తే వాళ్ళు ఉన్న నియోజకవర్గంలో కూడా క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదే క్రీడా స్ఫూర్తి పెంపొందించే విధంగా ఒకవైపు ప్రధానమంత్రి ఎవరైతే నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కూడా క్రీడను ఏ విధంగా ఖేలో ఇండియాలో ముందుకు తీసుకెళ్తారో అందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే 2026 సంబంధించి లెజిస్లేషన్ స్పోర్ట్స్ మీట్ ఏదైతే జరుగుతుందో దీంట్లో కూడా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నేపథ్యం మూడో రోజు సక్సెస్ఫుల్ గా జరుగుతున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా బరిలో గ్రౌండ్ లో కూడా దిగి వివిధ ఆటలన్నీ కూడా ఆడుతూ క్రీడా స్ఫూర్తి యువతలో మరింతగా పెంపొందించే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఏదైతే ఇటీవల ఇంతకుముందు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో, ఒక చారిత్రాత్మక నిర్ణయం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైతే సౌత్ జోన్ లో ఉన్నటువంటి 6 స్టేట్లు అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిపి ఒకే వేదికను ఉద్దేశించి సో వివిధ గేమ్స్ ఆడితే ఆ స్ఫూర్తి అనేది మరింతగా యువతలో వెళ్తుంది, దేశానికి కూడా మరింత ఏదైతే మెసేజ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందంటూ కూడా దీనికి సంబంధించి ఒక చారిత్రక నిర్ణయాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. ఒకవైపు ఏదైతే ఈ యొక్క స్పోర్ట్స్ నేపథ్యంలో కూడా ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉన్నారో వైసీపీ వారందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ముందుకు రావాలా, కానీ ఈ విధంగా రాకపోవడం కూడా ఒక అసహనం వ్యక్తం చేస్తున్న తీరైతే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మూడో రోజు ఒక ఆట విడుపు కార్యక్రమం ఏదైతే ఉందో అత్యంత వైభవంగా, సంతోషంగా, సరదాగా, ఉత్సాహంగా ఎంతో బాగా జరుగుతుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. కెమెరా పర్సన్ తెలుగు 360 విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం.